హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకట్ మైటీ టెక్ యూట్యూబ్ ఛానల్. మనం రీసెంట్ వీడియోలో వైజాగ్ స్టీల్ మేనేజ్మెంట్ ట్రైనీ, ఇస్రో, ఎస్ఎస్సి, జేఈకి సంబంధించి మెకానికల్ ఇంజనీర్స్ వాళ్ళకి ఫ్లూయిడ్ మెకానిక్స్ అనే సబ్జెక్ట్ మీద మనం ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. అంటే ఏ టాపిక్ మీద ఎక్కువ మనకి వెయిటేజ్ మార్క్స్ వస్తాయి అనేది, అలాగే మనం ఏ టాపిక్స్ చదివితే మనం ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయగలుగుతున్నాం అనే సబ్జెక్ట్ మీద మనం లాస్ట్ వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇంకా ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ చూడండి. అలాగే ఈరోజు నేను మీకు ఇంకో సబ్జెక్ట్ కోసం వచ్చేసాను, అదే ఇంజనీరింగ్ మెకానిక్స్ అనే సబ్జెక్ట్ మీద వచ్చేసాను ఫ్రెండ్స్. యాక్చువల్గా మనకి ఇంజనీరింగ్ మెకానిక్స్ అండ్ థియరీ ఆఫ్ మెషిన్స్ అనేది మన కంబైన్ 15 to 18 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈరోజు మనం ఇంజనీరింగ్ మెకానిక్స్ కోసం చెప్పుకుందాం ఫ్రెండ్స్. అలాగే అంతకన్నా ముందు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓల్డ్ వీడియోస్ చూడలేని వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్ ఆల్రెడీ ప్లేస్ చేశాను, అవి కూడా ఒకసారి చూడండి. ఓకే, ఓకే మనం ఇప్పుడు టాపిక్లోకి వస్తే, మనకి మొత్తం థియరీ ఆఫ్ మెషిన్స్ అండ్ ఇంజనీరింగ్ మెకానిక్స్ రెండు కలిపి ఫ్రెండ్స్ మనకి 15 to 18 మార్క్స్ అనేది వెయిటేజ్ వస్తుంది అవుట్ ఆఫ్ 100లో మనకి ఎవ్రీ ఇయర్ 2 సబ్జెక్ట్స్ కలిపెట్టే. సో ఫస్ట్ మనం ఇంజనీరింగ్ మెకానిక్స్ ఒక ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఏ టాపిక్స్ నుంచి మొత్తం మనకి మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తాయి అంటే డిఫికల్ట్, ఈజీ వే, మోడరేట్ వే అండ్ డిఫికల్ట్ వే మనం మాట్లాడుకోవచ్చు. సో మొత్తం ఓవరాల్గా మనకి 20 టాపిక్స్ గురించి మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అలాగే మనకి ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ కూడా, నేను చెప్పే టాపిక్స్లోని మీరు టెక్స్ట్ బుక్స్ కూడా ఏ టెక్స్ట్ బుక్స్ ప్రిఫర్ చేస్తారు అంటే ఆర్ఎస్ కుర్మి, జేకే గుప్తా, ఆర్కే జైను అండ్ బన్సల్. ఈ టెక్స్ట్ బుక్స్లోని 4 టెక్స్ట్ బుక్లో మీరు ఇంజనీరింగ్ మెకానిక్స్ మీకు చాలా బాగున్నాయి, థియరీ కూడా చాలా బాగుంటుంది. సో ఈ బుక్స్ మీరు ఏ బుక్ అయినా మీరు ప్రిఫర్ చేసి నేను చెప్పే టాపిక్స్ని మీరు అందులో చూడొచ్చు. ఓకే, ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి మనం ఏంటంటే బేసిక్స్ కోసం మాట్లాడుకుందాం. బేసిక్స్ వచ్చేపోతికి అసలు ఇంజనీరింగ్ మెకానిక్స్ అంటే ఏంటి? ఇట్ డీల్స్ విత్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మెకానిక్స్ అలాంగ్ విత్ దేర్ అప్లికేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్. అంటే ఇప్పుడు మనం ఇంజనీరింగ్ మెకానిక్స్ అనేది ఒక ఈవెన్ అప్లికేషన్స్లో, ఇంజనీరింగ్ అప్లికేషన్స్లోని ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ మనం యూజ్ చేస్తాం అన్నమాట ఇంజనీరింగ్ మెకానిక్స్ అనేది. ఇందులోనే మనకి స్టాటిక్స్, డైనమిక్స్ అనేవి 2 ఉంటాయి. స్టాటిక్స్ అనే దాని మీద మనం అంటే ఒక బాడీ రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు స్టాటిస్టిక్స్, అలాగే మోషన్స్లో ఉన్నప్పుడు డైనమిక్స్, ఫోర్సెస్ మనం యూజ్ చేస్తాం. డైనమిక్స్ అని అంటే మోషన్లో ఉన్నదని డైనమిక్స్ అంటాం. సో ఈ డైనమిక్స్లో కూడా మనకి 2 types ఆఫ్ టాపిక్స్ ఉంటాయి, కైనెటిక్స్, కైనమాటిక్స్. సో ఈ 2 టాపిక్స్ కూడా చూసుకోండి. నెక్స్ట్ మనకి ఫోర్సెస్ చూసుకుంటే, వైల్ యాక్టింగ్ ఆన్ ద బాడీ, ఫోర్స్ అనేది బాడీ మీద యాక్ట్ అయినప్పుడు మనకి కావాల్సిన 4 టాపిక్స్ ఇవి ఫ్రెండ్స్. ఏంటంటే చేంజ్ ద మోషన్ ఆఫ్ యువర్ బాడీ, రిటార్డ్ ద మోషన్ ఆఫ్ యువర్ బాడీ, బ్యాలెన్స్ ద ఫోర్స్ ఆల్రెడీ యాక్టింగ్ ఆన్ ద బాడీ, గివ్ రైజ్ టు ద ఇంటర్నల్ స్ట్రెస్ ఆన్ ద బాడీ. ఇవి కూడా మీకు టెక్స్ట్ బుక్లో ఉంటే ఒకసారి వీటి తాలూకా కాన్సెప్ట్ పూర్తిగా డీటెయిల్డ్గా చదవండి. సో ఈ వీడియోలో నేను టాపిక్స్ కదా చెప్తున్నాను. సో మీరు టాపిక్స్ అయినా నోట్ చేసుకోండి, పాస్ చేసి థియరీ అనేది మీ టెక్స్ట్ బుక్లో చదవండి డెప్త్గా. నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్ వచ్చేప్పటికి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫోర్స్, లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ద ఫోర్స్, ద నేచర్ ఆఫ్ ది ఫోర్స్, ద పాయింట్ అట్ విచ్ ద ఫోర్స్ ఈజ్ యాక్టింగ్. సో ఈ 4 క్యారెక్టరిస్టిక్స్ అనేవి మీరు చూసుకోండి. అలాగే నెక్స్ట్ మనకి వచ్చేసి రిజల్టెంట్ ఆఫ్ ఫోర్స్లో మనకి 3 types ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే పారలెలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్, ట్రయాంగులర్ లా ఆఫ్ ఫోర్సెస్, పాలిగన్ లా ఆఫ్ ఫోర్సెస్. ఈ 3 types అనేవి రిజల్టెంట్ సంబంధించి ఫోర్సెస్. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎవ్రీ ఇయర్ వస్తుంది, చూసుకోండి. సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్లోని మనకి 6 types ఉంటాయి. ఖచ్చితంగా ఒక బిట్ 100% గ్యారంటీతో చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ బిట్స్ వస్తాయి. సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్లో మనకి 6 types ఉంటాయి. ఈ యొక్క కాన్సెప్ట్ వచ్చేసి మీరు ఫిజిక్స్, ఇంటర్మీడియట్ ఫిజిక్స్లో అయినా ఫిజిక్స్ టెక్స్ట్ బుక్లో అయినా చూడండి, లేదంటే మన ఆర్ఎస్ కుర్మీలో కూడా మనకి టాపిక్ అనేది దొరుకుతుంది. సో ఇది వచ్చేసి కోప్లానర్ ఫోర్సెస్, కాన్కరెంట్ ఫోర్సెస్, కోప్లానర్ కాన్కరెంట్ ఫోర్సెస్, కోప్లానర్ నాన్ కరెంట్ ఫోర్సెస్,
నాన్ కోప్లానర్ కాన్కరెంట్ ఫోర్సెస్ అండ్ నాన్ కోప్లానర్ నాన్ కరెంట్ ఫోర్సెస్ అనే 6 టాపిక్స్ మీద కూడా ఒకసారి టాపిక్స్ చూసుకోండి. అంటే ఇదేమీ లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు కోప్లానర్ ఫోర్సెస్ అంటే ఆల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద లైన్ అనేది కోప్లానర్, మళ్ళీ కాన్కరెంట్ ఫోర్సెస్ అంటే ఆల్ పాయింట్స్ మీటింగ్ అట్ ఏ పాయింట్ అనుకుంటే ఇలాగా మనకి కాన్సెప్ట్ ఉంటుంది చూసారా. అంటే సమ్ ఆఫ్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ వన్ పాయింట్, సమ్ ఆఫ్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద సేమ్ లైన్ పాత్ అనుకుంటూ టాపిక్స్ ఉంటాయి చూసారా. ఆ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ కాన్సెప్ట్ ఈ 6 నుంచి ఖచ్చితంగా మనకి ఇంజనీరింగ్ మెకానిక్స్లో ఖచ్చితంగా బిట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో మనం ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చూసుకోండి. ఇక్కడ స్టార్ మార్క్ కూడా పెట్టాను. నేను చెప్పే టాపిక్స్లో స్టార్ మార్క్ ఉన్నవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, మ్యాక్సిమం వెయిటేజ్ బిట్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఆ టాపిక్స్ కూడా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే అలాగే ఫోర్స్లో మనకి మొమెంటమ్ ఆఫ్ ఫోర్స్ చూసుకోండి. మొమెంటమ్ ఆఫ్ ఫోర్స్ ఒక వీమ్ మీద ఫోర్స్ యాక్ట్ అయినప్పుడు దానిది ఎలా ఉంటుంది అనేది. నెక్స్ట్ పారలల్ ఆఫ్ ఫోర్స్, కపిల్ ఆఫ్ ఫోర్సెస్ అంటే బోత్ సైడ్ ఆపోజిట్ ఫోర్సెస్ యాక్ట్ అయినప్పుడు ఎలా ఉంటుంది, ఈ కపుల్స్ కాన్సెప్ట్ కూడా చూడండి. పారలల్ ఫోర్స్ కాన్సెప్ట్ చూడండి, అలాగే మొమెంటమ్ ఆఫ్ ఫోర్స్. సో ఇంతటితో మనకి ఫోర్స్ అనేది కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి మనం ముఖ్యంగా 3 ఫోర్సెస్ యాక్ట్ చూసుకున్నప్పుడు లామిస్ థియరం అనేది చాలా ఇంపార్టెంట్. లామిస్ థియరం మీద కూడా మనకి బిట్ అడిగే అవకాశాలు ఉన్నాయి. స్టార్ మార్క్ పెట్టని చూడండి. లామిస్ థియరం మీద కూడా పేపర్ అనేది మోడరేట్గా వచ్చినప్పుడు ఖచ్చితంగా దీని మీద బిట్ అడుగుతాడు ఫ్రెండ్స్. సో అది చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది మనకి అంటే చాలా ఉన్నాయి. సో బట్ మన లెవెల్లో చూసుకుంటే అంటే నేను పెట్టిన ఇస్రో, ఎస్ఎస్సి, జేఈ, వైజాగ్ స్టీల్ ఇప్పుడు మేనేజ్మెంట్ ట్రైన్ నెక్స్ట్ ఉంది కదా మనకి ఎగ్జాము, దాన్ని బట్టి చూసుకుంటే మనకి రెక్టాంగిల్లోని, ట్రయాంగిల్లోని, రాడ్లోని సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఎక్కువగా అడుగుతాడు. ఈ మూడిట్లో ఏదో ఖచ్చితంగా ఒకటి అడుగుతాడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ. అంటే రెక్టాంగిల్ ఒక సెంటర్ ఆఫ్ గ్రావిటీ మీద ఒక ఫార్ములా ఉంటుంది, ట్రయాంగులర్ మీద ఒక కాన్సెప్ట్, అలాగే ఒక రాడ్ సెమీ సర్కిల్ కట్ చేసి దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎలా ఉంటుందని దీని మీద కూడా అడుగుతాడు. సో దీని తాలూకు కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా చూసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇంకా ఖచ్చితంగా ఒక బిట్ గ్యారంటీ ఇస్తాడు. మొమెంట్ ఆఫ్ ఇనర్షియాలో చూసుకుంటే కనుక మీరు చూడండి మొత్తం 7 టాపిక్స్ ఉంటాయి. ఇదేంటి అంటే ఒక థిన్ డిస్క్ మీద అంటే మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ థిన్ డిస్క్ మీద ఒక మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా ఎలా ఉంటుంది అనే దాని మీద కాన్సెప్ట్ చూసుకోండి. అలాగే ఒక థిన్ రాడ్, మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ థిన్ రాడ్, అలాగే ఒక రెక్టాంగులర్ సెక్షన్, మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ హాలో రెక్టాంగులర్ సెక్షన్, అలాగే సర్క్యులర్ సెక్షన్, హాలో సర్క్యులర్ సెక్షన్ అండ్ ట్రయాంగులర్ సెక్షన్. ఈ 7 నుంచి ఖచ్చితంగా మనకి 100% బిట్ అనేది ఖచ్చితంగా ఒక బిట్, 1 లేదా 2 బిట్లు ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు చూసుకోవచ్చు. ఇక్కడ 4 స్టార్స్ పెట్టాను. ఎందుకు పెట్టాను అంటే మనకి ఎవ్రీ ఇయర్ మనకి ఈ బిట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ బిట్ లేకుండా ఇంజనీరింగ్ మెకానిక్స్ అనేది మనకి టాపిక్ రాకుండా ఉండట్లేదు. సో మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా చాలా పెద్ద కాన్సెప్ట్, చూసుకోండి. ఈజీ పేపర్ ఇచ్చినా, మోడరేట్ పేపర్ ఇచ్చినా, ఏ పేపర్ ఇచ్చినప్పటికీ కూడా ఈ మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా అనే సబ్జెక్ట్ మీద ఖచ్చితంగా మనకి బిట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఈ కాన్సెప్ట్ మీరు ఒకసారి టెక్స్ట్ బుక్లోని కరెక్ట్గా నేర్చుకోండి. నెక్స్ట్ ఫ్రిక్షన్, 8th కాన్సెప్ట్ వచ్చేసి మనం ఫ్రిక్షన్ కాన్సెప్ట్లోకి వచ్చేస్తే, ఫ్రిక్షన్ అంటే తెలిసిందే ఫ్రెండ్స్, ఏదైనా ఒక మోషన్లో ఉండే బాడీని అపోజ్ చేసేదే మనకు ఫ్రిక్షన్. సో ఫ్రిక్షన్లో కూడా మనం ఇందాక స్టాటిక్ డైనమిక్ గురించి చెప్పుకున్నట్టే ఫ్రిక్షన్లో కూడా స్టాటిక్ ఫ్రిక్షన్ అండ్ డైనమిక్ ఫ్రిక్షన్ కూడా ఉంటుంది. అయితే డైనమిక్లో మళ్ళీ మనకు 2 టైప్స్ ఉంటుంది. ఒకటి స్లైడింగ్ ఫ్రిక్షన్ అండ్ రోలింగ్ ఫ్రిక్షన్. ఓకే, అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ లిమిటింగ్ ఫ్రిక్షన్, లా ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్, లా ఆఫ్ డైనమిక్ అండ్ కైనమెటిక్ ఫ్రిక్షన్. సో ఇక్కడ ఈ వరకు చూడండి, ABCDE ఈ 3 కూడా మనకి థియరటికల్ కాన్సెప్ట్స్ ఫ్రెండ్స్. ఫ్రిక్షన్లోని థియరటికల్ కాన్సెప్ట్స్ మనకి మ్యాక్సిమం ఈజీ టు మోడరేట్ పేపర్ ఇచ్చినప్పుడు మనకి చూడండి ఏ నుంచి ఈ వరకు అడుగుతాడు ఫ్రెండ్స్ థియరటికల్. ఒకవేళ పేపర్ డిఫికల్ట్, ఫ్రిక్షన్కి సంబంధించి పేపర్ ఒకవేళ డిఫికల్ట్ లెవెల్లో వచ్చినప్పుడు ఫ్రిక్షన్ నుంచి ఏ కాన్సెప్ట్స్ అడుగుతాడంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, లిమిట్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్, యాంగిల్ ఆఫ్ రిపోజ్, minimum force required to slide body on a rough horizontal plane, effort required to move the body upon inclined plane, effort required to move the body down an inclined plane అని అడుగుతాడు ఫ్రెండ్స్. అంటే ఏంటంటే ఈ 5 ఉన్నాయి కదా, మొత్తం 6 ఉన్నాయి. 6 అనేవి డెరివేషన్స్ ఫ్రెండ్స్. డెరివేషన్స్లో మనకి ఫార్ములాస్ అనేవి ఉంటాయి. అయితే ఎవ్రీ డెరివేషన్స్కి 3 ఫార్ములాస్ ఉంటాయి. హారిజంటల్, ఇంక్లైనడ్ ఇలాగ అనుకుంటూ ఉంటాయి అనమాట. సపోజ్ దీని మీద బిట్ ఎలాగ అడుగుతాడంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. when the force is applied in the horizontal when the effort is applied in horizontally, effort required to move the body upon inclined plane అని క్వశ్చన్ అడుగుతాడు. అప్పుడు అంటే హారిజంటల్ ప్లేన్ అన్నాడు కదా, అయితే హారిజంటల్ సంబంధించి ఫార్ములా ఏంటి, కింద ఆప్షన్స్ ఉంటాయి అనమాట. అంటే ఈ లెవెల్లో అడుగుతాడు అనమాట.
అంటే ఈ ఎఫోర్ట్ రిక్వైర్డ్ టు మూవ్ ద బాడీ ఇంక్లైన్ ప్లేన్కి మనకి త్రూ ఉంటాయి, వెర్టికల్గా హారిజంటల్గా ఇంక్లైన్ కానీ. అయితే ఏమంటాడు, ఎఫోర్ట్ ఈజ్ అప్ అండ్ హారిజంటల్ ప్లేన్ అని కాబట్టి సో మనం ఇంక్లైన్ ప్లేన్లో ఎఫోర్ట్ రిక్వైర్డ్ ఈ కాన్సెప్ట్లోనే హారిజంటల్ ప్లేన్ ఫార్ములా ఏంటో మనం టెక్స్ట్ బుక్లో మనం తెలుసుకోవాలి. సో ఆ ఆప్షన్ పెట్టాలన్నమాట. అంటే ఈ లెవెల్లో అడుగుతాడు. ఒకవేళ పేపర్ అనేది డిఫికల్ట్గా అడిగినప్పుడు మనకి పేపర్ అనేది ఫ్రిక్షన్ సంబంధించి అయితే ఇది అడుగుతాడు. మనకు మోడరేట్గా ఈజీగా రావాలంటే ఈ పైన ఉన్న లా ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్, లిమిటింగ్ ఆఫ్ ఫ్రిక్షన్ ఆ టాపిక్స్ మీద అడుగుతాడు. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ స్క్రూ జాక్ తాలూకా ఎఫిషియన్సీస్, స్క్రూ జాక్ థ్రెడ్స్ ఆల్రెడీ మెషిన్ డిజైనింగ్లో చెప్పినట్టున్నాను నేను. అవి ఒకసారి చూడండి. స్క్రూ జాక్ నుంచి కూడా పక్కగా అడుగుతాడు. నెక్స్ట్ లిఫ్టింగ్ మెషిన్స్ ఫ్రెండ్స్. పేపర్ మోడరేట్గా వచ్చినప్పుడు ఖచ్చితంగా లిఫ్టింగ్ మెషిన్స్లో మనకి 11 టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి చూడండి. చిన్నవే డెఫినేషన్ టైప్లో ఒక 3 లైన్స్ ఉంటాయి. ఆ 11 టైప్స్ ఒకసారి లిఫ్టింగ్ మెషిన్కి సంబంధించి చూడండి. ఈ లిఫ్టింగ్ ఆఫ్ మెషిన్స్ కాన్సెప్ట్ కూడా మీకు ఆర్కే జైన్లోనే ఉంది, ఆర్ఎస్ కుర్మీలో కూడా మనకి చక్కగా నీట్గా అర్థమయ్యేటట్టు ఉన్నాయి. సో అవి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ ఆఫ్ పుల్లీస్ ఏమీ లేదు మనకి. ఇది వచ్చేసి ఏంటంటే వెలాసిటీ రేషియో, పుల్లీస్ తాలూకా వెలాసిటీ రేషియో వాల్యూస్ అడుగుతాడు. మన కాన్సెప్ట్ అంతగా మీరు తెలుసుకోండి. బట్ మ్యాక్సిమం అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే సిస్టమ్ ఆఫ్ పుల్లీస్లోని మనకి 3 టైప్స్ ఉంటాయి. ఆ 3 టైప్స్ వాల్యూస్ అడుగుతాడు. అంటే 3 టైప్స్ అంటే ఫస్ట్ టైప్, సెకండ్ టైప్, థర్డ్ టైప్ అనుకుంటూ ఉంటుంది. ఆ వాల్యూస్ మీరు ఒకసారి చూసుకోండి. ఆ 3 టైప్స్ వాల్యూస్ అనేవి సిస్టమ్ ఆఫ్ పుల్లీస్, అంతకుమించి ఏమీ అడగడు. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ బేసిక్ డెఫినేషన్స్. ఇంజనీరింగ్ మెకానిక్స్ ఏంటి అంటే స్పీడు, వెలాసిటీ, యాక్సలరేషన్, ఈక్వేషన్ ఆఫ్ లీనియర్ మోషన్స్, అలాగే న్యూటన్ లా ఆఫ్ మోషన్ తెలిసింది కదా. ఫస్ట్ లా ఆఫ్, సెకండ్ లా ఆఫ్ న్యూటన్, థర్డ్ లా ఆఫ్ న్యూటన్స్ అనుకుంటుంటాయి కదా. బాడీ రెస్ట్, బాడీ మోషన్ అండ్ బాడీ రిఫ్లెక్షన్ ఇలా ఉంటాయి కదా. ఫస్ట్ లా, సెకండ్ లా అండ్ థర్డ్ లా, అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మాస్, వెయిట్ అండ్ మొమెంటమ్, ఇవన్నీ కూడా డెఫినేషన్స్ ఒకసారి చూసుకోండి. ఎందుకంటే మంచిది. మ్యాక్సిమం వీటి నుంచి కూడా థియరీ బిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి డిఎలంబర్ట్ ప్రిన్సిపల్ అనే కాన్సెప్ట్ చూసుకోండి. ఈ డిఎలంబర్ట్ ప్రిన్సిపల్ కింద సబ్స్ వచ్చేపోతే మనకి ఏంటంటే కాన్సెప్ట్స్ మోషన్ ఆఫ్ లిఫ్ట్ అనే కాన్సెప్ట్ డెరివేషన్స్తో ఉంటుంది. అలాగే థియరీ కూడా ఉంటుంది, చూసుకోండి. అలాగే మోషన్ ఆఫ్ 2 బాడీ కనెక్టింగ్ బై ఏ స్ట్రింగ్, అండ్ ఇందులో మనకి స్మూత్ ప్లేన్ మీద స్మూత్ ఇంక్లైన్డ్, రఫ్ ఇంక్లైన్డ్ అనుకుంటూ చిన్న డెరివేషన్స్ ఉంటాయి. వాటి ఫార్ములాస్ కాన్సెప్ట్ ఒకసారి చూసుకోండి, అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రొజెక్టైల్ కాన్సెప్ట్. ఈ ప్రొజెక్టైల్ కాన్సెప్ట్ కూడా మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లోని మనకి ఆల్రెడీ దొరుకుతుంది ఫ్రెండ్స్, ఫిజిక్స్ బుక్లోని. లేదు అనుకుంటే మీరు ఆర్ఎస్ కుర్మీలో చూసుకున్న ఈ ప్రొజెక్టైల్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ 2-3 టైమ్స్ అడగడం జరిగింది. రీసెంట్గా అడిగితే మనకి కోల్ ఇండియా పేపర్ చూసుకున్న ఈ ప్రొజెక్టైల్ కాన్సెప్ట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించి, అలాగే మన రీసెంట్గా ఇస్రో సైంటిస్ట్ సంబంధించి ఎగ్జామ్స్లో కూడా ఈ కాన్సెప్ట్ అడగడం జరిగింది. సో అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్. టైమ్ ఆఫ్ ఫ్లైట్, ఆరిజెంటల్ రేంజ్, మ్యాక్సిమం హైట్, రేంజ్ ఆఫ్ ప్రొజెక్టైల్. అంటే ప్రొజెక్టైల్ సంబంధించి ప్రొజెక్ట్లో టైప్స్ అనమాట ఇవి. ఈ టైప్స్లో మ్యాక్సిమం అడిగే ఏ టైప్స్ ఏంటంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్, ఆరిజెంటల్ రేంజ్, మ్యాక్సిమం హైట్, రేంజ్ ఆఫ్ ప్రొజెక్టైల్. ఈ 4 టాపిక్స్ అనేవి మీరు ఖచ్చితంగా చదవాలి. నెక్స్ట్ వచ్చేసి యాంగులర్ ఆఫ్ కాన్సెప్ట్. సో పేపర్ అనేది ఈజీగా వచ్చే అవకాశం చెప్పాను కదా, మోడరేట్లో ఈజీగా వచ్చేటప్పుడు పేపర్ ఎలా యాంగిల్ ఆఫ్ కాన్సెప్ట్ నుంచి మనకి బిట్ ఖచ్చితంగా అడుగుతున్నాడు. అంటే నేను చేసిన రీసెర్చ్ ప్రకారం అయితే ఈ కాన్సెప్ట్ నుంచి ఖచ్చితంగా అడుగుతున్నాడు. ఇది ఏంటంటే యాంగులర్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, యాంగులర్ ఆఫ్ వెలాసిటీ, యాంగులర్ ఆఫ్ యాక్సలరేషన్ ఏమీ ఉండదు. జస్ట్ థియరీ కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. మహా అయితే చిన్న ఫామ్లో ఏదో ఉంటుంది ఫ్రెండ్స్. యాంగులర్ డిస్ప్లేస్మెంట్, వెలాసిటీకి, యాక్సలరేషన్కి ఏం పర్వాలేదు, ఈజీగా అడుగుతాడు. సో ఒకసారి ఇది చూసుకోండి. అయితే మనకి ఇంజనీరింగ్ మెకానిక్స్లో కూడా మ్యాక్సిమమ్ ఎవ్రీ ఇయర్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ప్రాబ్లమేటిక్స్ అని చెప్పాను కదా, 80% మన థియరీ ఉంటుంది, 20% ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు వైజాగ్ స్టీల్ అనండి, ఇస్రో అనండి, ఎస్ఎస్సి జేఈ అనండి. సో అయితే ఇంజనీరింగ్ మెకానిక్స్ నుంచి సమ్స్ ఇచ్చే కాన్సెప్ట్స్ ఏంటి అంటే ఇవే ఫ్రెండ్స్, సింపుల్ హార్మోనిక్ మోషన్ అండ్ సింపుల్ పెండ్యులం. ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్స్లోని ఏం లేదు, 3 ఫార్ములాస్ ఉంటాయి మనకి. యాంప్లిట్యూడ్, పీరియాడిక్ టైము, ఫ్రీక్వెన్సీ. అంటే సమ్స్ పెద్దగా ఏమీ ఉండదు. జస్ట్ యాంప్లిట్యూడ్ అంటే ఏంటని అడుగుతాడు, వాల్యూస్ ఇచ్చి పీరియాడిక్ టైం కనుక్కోమంటాడు, లేదా ఫ్రీక్వెన్సీ కనుక్కోమంటాడు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో చిన్న డెరివేషన్ ఉంటుంది. వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ ఆఫ్ పార్టికల్ మూవింగ్ విత్ సింపుల్ హార్మోనిక్ మోషన్. వెలాసిటీ, యాక్సలరేషన్ రెండు కంబైన్ చేసుకుని సింపుల్ హార్మోనిక్ మోషన్లోనే ఒక డెరివేషన్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంది. అది చూసుకోండి. ఎందుకు అంటే ఈ డెరివేషన్స్ చూడండి, చెప్తాను ఒక నిమిషం.
నెక్స్ట్ సింపుల్ పెండ్యులం గురించి చెప్పాక దాని గురించి చెప్తాను. సింపుల్ పెండ్యులంలో కూడా మనకి పీరియాడిక్ టైం, ఆసిలేషన్స్ ఇలాగ చిన్న ఫార్ములాస్ ఉంటాయి. ఒక సమ్స్ అడిగితే పీరియాడిక్ టైం కనుక్కోమంటాడు, లేదా ఆసిలేషన్ కనుక్కోమన్నప్పుడు సమ్స్ ఉంటాయి. ఓకే, ఇది మోడరేట్ లెవెల్లో ఇచ్చే అవకాశం ఉంది. ఈ 3 టాపిక్స్, ఈ 2 టాపిక్స్. అయితే కింద చూడండి, ఈ వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ డెరివేషన్, ఇక్కడ కంపౌండ్ పెండ్యులం, సెంటర్ ఆఫ్ పర్క్యూషన్, టార్షనల్ పెండ్యులం, ఈ 3 టాపిక్స్, ఇందులో ఈ 1 టాపిక్, ఈ 3 కలబెట్టి వీటి మీద కనుక క్వశ్చన్ ఇచ్చేలా ఉంటే మీకు డిఫికల్ట్ లెవెల్లో పేపర్ కనుక ఇస్తే కనుక దీని మీద ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ టాపిక్స్ కూడా మీరు ఒకసారి చూసుకోండి. అర్థమైందా ఫ్రెండ్స్? నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 17th టాపిక్ వచ్చేసి మనకి క్లోజ్లీ కాయిల్డ్ హెలికల్ స్ప్రింగ్. సో హెలికల్ స్ప్రింగ్స్ అన్ని కాన్సెప్ట్ చూడండి. ఇది మెయిన్ ఇంజనీరింగ్ మెకానిక్స్లో మనకి ఈ W=mg కాన్సెప్ట్ మీద, స్ప్రింగ్ కాన్సెప్ట్ మీద మనకి ఒక దగ్గర ఉంటుంది, పెద్దదే ఉంటుంది కాన్సెప్ట్ టెక్స్ట్ బుక్లోని. అదొకసారి చూసుకోండి. అలాగే ఇంతే కాకుండా మనకి టైప్స్ ఆఫ్ స్ప్రింగ్స్ కోర్స్ కూడా తెలుసుకోండి. ఆల్రెడీ నేను మెషిన్ డిజైనింగ్ వీడియో చేసినప్పుడు అందులో టైప్స్ ఆఫ్ స్ప్రింగ్స్ గురించి చెప్పినట్టున్నాను. అందులో ఒకసారి చూడండి ఆ వీడియోలోని. టైప్స్ ఆఫ్ స్ప్రింగ్స్ కూడా 4 టైప్స్ 5 టైప్స్ చెప్పాను టాపిక్స్. ఆ స్ప్రింగ్స్ కూడా ఒకసారి మీరు చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సూపర్ ఎలివేషన్స్ కూడా చాలా పెద్ద కాన్సెప్ట్ ఫ్రెండ్స్, కాకపోతే చాలా ఈజీగా ఉంటుంది. ఆ సూపర్ ఎలివేషన్స్ మనకి పేపర్ మోడరేట్ లెవెల్ ఇచ్చినప్పుడు కూడా మనకి ఇంజనీరింగ్ మెకానిక్స్ బిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కొలిషన్ ఆఫ్ టూ బాడీస్ అనేది మనకి యాక్చువల్గా ఇది గేట్ లెవెల్లోని ఎస్ఎస్సి జేఈ హై లెవెల్లో అడిగే ఛాన్సెస్ ఫ్రెండ్స్. ఇది కొలిషన్ ఆఫ్ 2 బాడీస్ అనే కాన్సెప్ట్ పేపర్ అనేది డిఫికల్ట్ లెవెల్లో ఇచ్చే టైంలో మనకి ఇది 2 బాడీస్ కాన్సెప్ట్ అడుగుతాడు. ఇది పెద్ద కాన్సెప్ట్ ఏం కాదు, నార్మల్గా ఉంటే కానీ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఒకసారి అది కూడా చూసుకోండి, ఎందుకైనా మంచిది. పేపర్ అండ్ డిఫికల్ట్ లెవెల్లో ఇచ్చాడంటే మనం దొరికిపోతాం. సో మెయిన్ టాపిక్ ఇది కదా. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వచ్చేసి వర్క్, పవర్, ఎనర్జీ కాన్సెప్ట్. ఈజీ మెథడ్లో వచ్చినప్పుడు మనకి డెఫినేషన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఈ ఖచ్చితంగా అడుగుతాడు, చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైందని అనుకుంటాను. నేను చెప్పిందంతా జస్ట్ మనకి ఈ థియరీ ఆఫ్ మెషిన్స్, ఇంజనీరింగ్ మెకానిక్స్ రెండు కంబైన్ చేసుకొని మనం 15 to 18 బిట్స్ ఇస్తాడు. సో అందులోని 7 to 8 బిట్స్ అనేవి ఇంజనీరింగ్ మెకానిక్స్ ఇస్తాడు. మనకి 8 మార్క్స్ మ్యాక్సిమం అనేది బిట్స్ దీని నుంచే ఉంటుంది. సో నేను చెప్పిన 20 టాపిక్స్ కానీ మీరు ప్రిపేర్ అయితే 90% అనేది మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ థియరీ ఆఫ్ మెషిన్స్ అనే సబ్జెక్ట్ ఒక్కటే మిగిలింది ఫ్రెండ్స్. మ్యాక్సిమం అన్ని సబ్జెక్ట్స్ తాలూకా ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేసిన ప్రొడక్షన్, హీట్ ట్రాన్స్ఫర్, థర్మోడైనమిక్స్, రిఫ్రిజిరేషన్స్, హైడ్రాలిక్ మెషిన్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, మెషిన్ డిజైనింగ్ అన్నీ ఈరోజు ఇంజనీరింగ్ మెకానిక్స్. సో అన్ని కూడా నేను ఆల్రెడీ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది కవర్ చేశాను. ఇంకా ఎవరైనా చూసుకోలేని వాళ్ళు ఉంటే వెంటనే చూసుకోండి, సిలబస్ నోట్ చేసుకొని ప్రిపేర్ అయిపోండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి థియరీ ఆఫ్ మెషిన్స్ అనేది నేను చేస్తున్నాను. ఆ కాన్సెప్ట్ అయిపోయిన వెంటనే ఎవ్రీ సబ్జెక్ట్ మీద మనకి ఇంపార్టెంట్ టాప్ బిట్స్ అనేవి నేను ఇస్తున్నాను. మ్యాక్సిమమ్ ఇంపార్టెంట్ ఏ రేంజ్ నుంచి బిట్స్ అనేది ఇస్తారు అనేది నేను బిట్స్ అనేవి ప్రిపేర్ చేస్తున్నాను. అవి ఎవ్రీ 2-3 డేస్కి ఒకసారి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్రతి సబ్జెక్ట్ అప్లోడ్ చేస్తాను బిట్స్. ఆ బిట్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే మ్యాక్సిమం అనేది మనం నెక్స్ట్ వచ్చే వైజాగ్ స్టీల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఎగ్జాము, ఇస్రో ఎగ్జాము అండ్ నెక్స్ట్ వచ్చే ఎస్ఎస్సి జేఈ, ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3 కూడా మీరు మ్యాక్సిమం గెయిన్ అవుతారు. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, అవి కూడా పెడతాను. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.